తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలపై కాగ్ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టులో 2023 మార్చి వరకు పబ్లిక్ సెక్టార్ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలున్నట్లు చెప్పిన కాగ్ అందులో 67 సంస్థలు మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించింది. అయితే ఇందులో 18 సంస్థల పనితీరే విశ్లేషణకు తీసుకున్నట్లు కాగ్ పేర్కొంది. 18 సంస్థల్లో 11 నష్టాల్లో, కేవలం 6 సంస్థలు లాభాల్లో ఉన్నట్లు గుర్తించింది. ఇక 49 సంస్థలు తమ ఖాతాలను సమర్పించలేదని తేల్చింది. సింగరేణి కంపెనీపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించిన కాగ్ డీజిల్ వినియోగంలో భారీ వ్యత్యాసాలను గుర్తించింది. కొన్ని ఒప్పందాల అవసరానికి మించి డీజిల్ వినియోగం జరుగుతున్నట్లు పేర్కొంది. అటు కాంట్రాక్టులో లోపాల వల్ల 251 కోట్ల అనవసర ఖర్చు పెరిగిందని పేర్కొంది. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరు సమీక్షించాలని, మూతపడిన సంస్థలపై పునరుద్ధరణ లేదా మూసివేతపై నిర్ణయం అవసరమని అభిప్రాయపడింది.